మన యొక్క జీవితాల్లో మన భక్తి అంటే ఏవేవో మనం చేసేటువంటి ఆచార కర్మకాండాలు మనం భక్తి అనుకుంటున్నాం. ఆ స్థితి నుంచి దేవుని సన్నిధికి వచ్చాం కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట, వాటిని నా చేతిలో నుండి ఎవ్వడును అపహరింపడు. ఆమేన్. యోహాను సువార్త 10:28. దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్న మన యొక్క జీవితాల్లో వాటిని అంటే ఎవరిని అనుకున్నాం మనం? ఎవరిని? దేవుని స్వరాన్ని వినేటువంటి వారు, ఆయనను వెంబడించేటువంటి వారు, ఆయన చేత ఎరగబడిన వారు, ఆయన ఎరిగి ఉన్నవారు. ఈ 3 స్థాయిలు కలిగినటువంటి బిడ్డలని దేవుడు అంటున్నాడు, నా యొక్క గొర్రెలు, నా బిడ్డలు, నా కుమారుడు, నా యొక్క కుమార్తె. దేవుని మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో మనం ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి ఆయన మనల్ని ఎక్కడుంచాడు? ఆయన చేతిలో ఉంచాడు. ఆనాడు యేసు ప్రభు వారు యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుగానా, నేను ఎన్నో మార్లు నేను నా రెక్కల క్రింద నిన్ను ఉంచుకోవాలనుకున్నాను. కోడి తన రెక్కల క్రింద ఎలాగూ బిడ్డలను కాపాడాలో అలాగూ చేర్చుకోవాలనుకున్నా నేను, కానీ నీవు ఒప్పుకోవాలి. అందుకే యేసయ్య అన్నాడు, ఎవ్వడు వాటిని నా చేతి నుండి అపహరింపడు అని చెప్పాడు. కానీ ఆ తర్వాత వచనంలో యేసయ్య ఇంకొక మాట చెప్పారు. 29వ వచనంలో ఏమన్నారు ఆయన? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు వాటిని అపహరింప లేడు. యేసయ్య చేతిలో అపహరింపడు, కానీ తండ్రి చేతిలో నుంచి అయితే అపహరింప లేడు. తేడా ఏమన్నా అర్థమవుతుందా? ఈ చేతిలో నుంచి అయితే అపహరించే అవకాశం ఉంది, తండ్రి చేతిలోకి వెళ్తే ఇక ఇంపాసిబుల్ అన్నమాట. ఎందుకని? యేసయ్య మనకి చాయిస్ ఇచ్చాడు. మనము ఆయనకి అప్పగించుకోలేదు. నేను చేర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వేమో నా చేతుల క్రిందకి రావట్లేదు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి పేతురుని యేసయ్య అంటారు, ఇదిగో అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతువని ఆయన అతనికి చెయ్యందిస్తారు. మత్తయి సువార్త 14వ 31వ వచనంలో మనం చూస్తే, వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసం నుంచి మన యొక్క జీవితాల్లో మనం ఆయనకు మహిమకరంగా అడుగులను వేయడానికి మనం ముందుకు నడుస్తున్నప్పుడు ఈ లోకంలో మనం అనేక పర్యాయాలు ఆయన మాటకు విధేయత చూపించి ఒక అడుగేసి ఆ తర్వాత మన జీవితాల్లో ఎన్నో సందేహాలు మనకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య తన చేయి చాపి మరలా మనల్ని మన జీవితాల్లో ఆ ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళిపోకుండా ఆయన మనల్ని
పట్టుకొని లేవనెత్తే దేవుడు. మనము ఆయన మాట విన్నాము, ప్రారంభించాము, కానీ చివరి వరకు అడుగులు వేయుతుంది. దేనివల్ల? మనలో కలిగే సందేహాలు. ఎందుకు సందేహం? అప్పుడు దాకా ఆయనకి తెలుసు, రోజు ఆ గలిలయ సముద్రం అంటారు బైబిల్లో, లేక్ అని అనుకోండి మీ భాషలో, ఒక సరస్సులో రోజు అక్కడే చేపలు పెట్టేవాడు ఆయన. కాబట్టి ఏ సమయంలో ఎట్లా ఉంటుందో, ఎక్కడ ఎంత లోతు ఉంటుందో ఈయనకి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఫిజికల్గా తన ఎదుర్కొన్న పరిస్థితిని చూడగానే అతనిలోనికి ఆ సందేహం వచ్చింది. మన యొక్క జీవితాల్లో ఆయన తన చేయి చాపి మన యొక్క మార్గాలలో యేసయ్య అనేక పర్యాయాలు మనని లేవనెత్తుతారు మన సందేహాల్లో నుంచి. మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో మనం ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ధైర్యము మనము అంతవరకు కొనసాగించలేము. ధైర్యం కోల్పోయే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసు తన చేయి చాపి మనల్ని పట్టుకుని నడిపించింది. ఇంకా చెప్పాలి అని అంటే మార్కు సువార్తలో లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఇంకొక మాట చెప్తారు. 13వ వచనం చదవండి. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు. హల్లెలూయా. యేసయ్య ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో ఉండగా వెళుతున్నప్పుడు ఆ కుష్ఠరోగంతో నిండి ఉన్నటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? పట్టణానికి బయట ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? పట్టణంలో. యేసయ్య ఆ పట్టణంలో ఉంటే ఈయన ఆ పట్టణంలోనికి వచ్చాడు. దేనికి వచ్చాడు? ఎవరు ఈ భూమి మీద తనను తృణీకరించిన, త్రోసివేసిన, తన చుట్టూ ఉన్న మనుషులను లక్ష్య పెట్టకుండా ప్రభువైన యేసును సమీపించి ఆయన ద్వారా విడుదల పొందాలనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం. అక్కడ దాకా వచ్చాడు. కానీ ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు. మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించడానికి సిద్ధపడినటువంటి మనము మన యొక్క మార్గాలలో ఆయన యొక్క విశ్వాసంతో కొన్ని అడుగులను వేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకి ఏమి కలుగుతుంది? అనుమానం వస్తుంది. మొదట పేతురులాగా మనం ఈ లోకం అనే సందర్భంలో ఆయన వైపుకి చూసి అడుగులు వేస్తున్నాం, సందేహ పడుతున్నాం. ఆయన మీద విశ్వాసం నుంచి అడుగులు వేస్తున్నాం, మనకి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మన సందేహపడిన, మనకు అనుమానం కలిగిన ఆయన మన సందేహాన్ని, మన అనుమానాలను బట్టి ఆయన పనిచేయడు. మనం ఆయన యొద్దకి విశ్వాసంతో మనము అడుగు వేసిన పరిస్థితిని బట్టి ఆయన మనల్ని చెయ్యి వెళ్ళడం. ఇంకా చెప్పాలంటే ఇంకొక స్థాయిలో 8వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఇదే లూకా సువార్తలో 53వ వచనంలో మనం చూస్తే ఆల్రెడీ మరణమైపోయినటువంటి పరిస్థితి.
ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించారు. ఎందుకు అపహసించారు? యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ చాలా గొల్లున ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే యేసయ్య ఒక మాట అన్నారు. ఏమని? 52వ వచనంలో, అందుకు ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు ఉండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచు ఉన్నది కానీ చనిపోలేదని చెప్పారు. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆయన హస్తాల్లో ఉంటే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఆయన మాట మీద మనము విశ్వాసము ఉంచాలి. ఆయన మాట చెప్పగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఆవిడ చనిపోయిందని తెలిసి ఈయనేదో పెచ్చోడు చనిపోయిన ఆమెను పట్టుకుని నిద్రిస్తుంది అంటున్నాడని చెప్పి యేసయ్యని అపహసిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవం కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో మనము ఆయన హస్తాల్లో మన యొక్క జీవితాలని అప్పగించుకున్నప్పుడు ఈ లోకంలో మనకెదురయ్యేటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో లోకము మనల్ని అపహసించే పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనకు ఎదురుగా రావచ్చు. అయినా సరే ఆయన తన యొక్క చెయ్యి చాపి మనల్ని ఆయనకు మహిమకరంగా నిలబెట్టే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వాళ్ళందరూ అపహసిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద 2000 సంవత్సరాల కిందట ఏ విధంగా అడుగులు వేశారో నేడును ఆయన జీవము కలిగిన సంఘములో ఆ విధంగా తన యొక్క కార్యాలను జరిగించడానికి ఆయన శక్తి కలిగిన ప్రభువుగానే ఉన్నాడు. ఆమేన్. అలాగే ఆయన మన మధ్యలో పనిచేయడానికి మనము ఆయన చేతుల్లోనికి మన పరిస్థితులను తీసుకుని వెళ్ళాలి. ఆయనకి మనం అప్పగించుకోవాలి. మనం అలాగ అప్పగించుకుంటే నిశ్చయంగా ఆయన చేతిలో నుండి ఏది ఈ లోక సంబంధమైన అధికారము తీసుకుని వెళ్ళడానికి దానికి అధికారము లేదు. అందుకే పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి మన భాషలో చెప్పాలి అంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని మాట్లాడుతూ మోషే, నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా తన బాహుబలముతో తన చాచిన చేతితో నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకో. ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలని తన చేతిలో నుంచి ఎవ్వడు అపహరింపలేకుండా చేయటానికి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. నీ జీవితంలో శత్రువు నిన్ను అపహరింపకుండా ఉండాలి అని అంటే ఈ లోకములో నుండి నిన్ను ఆయన తన యొక్క శక్తి చేత నిన్ను బయటికి తీసుకుని వస్తాడు.
నీ అలవాట్లలో నుంచి, నీ వ్యసనాలలో నుంచి, నీ జీవితంలో నీవు ఈ లోకముతో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బంధాలలో నీవు ఉన్నా వాటి నుంచి తన యొక్క శక్తితో ఆయన నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. ఎప్పుడు అంటే నీ ఒక పని చేయాలి, అక్కడే ఉంటుంది. నీవు విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరించాలి. నీవు లోకములో ఉన్న పరిస్థితుల్లో నుంచి నీవు బయటికి రావడానికి నీ శక్తి చాలదు. ఆయన తన బాహుబలంతో, తన చాచిన చేతితో నిన్ను బయటకు తీసుకురాగలడు. నీవు మానక దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఏం చేశారు? 70 వారాలు మానేశారు, లెక్క పెట్టారు. ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మానేశారు? అన్ని ఆదివారాలు ఆరాధనకు వచ్చామని వాడు చేయతాను. హల్లెలూయా. చాలా చేతులు లేక ఎందుకు? మన యొక్క జీవితాల్లో మనకు తెలియకుండానే మనం దేవుని సన్నిధికి దూరం అయితే ఏమవుతామంటే లోకం యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అందుకే ఐగుప్తు నుంచి నేను నా బాహుబలంతో తీసుకుని వచ్చా, మీరు విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరించాలి అని చెప్పాడు. నీవు లోకములో ఉన్న పరిస్థితులు, నీ జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైన అలవాట్లు, వ్యసనాలు, భౌతిక సంబంధమైన కట్లలో నుంచి నీవు బయటకు రావడానికి నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. విడిపించే బాధ్యత ఆయన. ఎప్పుడో నా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు ఒక్కసారి ఒకే రోజు సువార్త పోవడానికి వెళ్ళాడు. అంతే, ఇంటికి వచ్చేసి తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఇంకా సిగరెట్ తాగల. ఆయన అప్పుడు ఇంకో బాప్తిసం కూడా తీసుకోవాలా, రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవాడు కాదు. ఒక్కరోజు సువార్త కొట్టడానికి వెళ్ళి వచ్చాడు. ఆ కూటంలో తీర్మానం తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. మళ్ళీ బ్రతికున్న దినాలు ఎప్పుడు కూడా మళ్ళా అంటే ఆ రోజే దాని నుంచి విడుదల పొందాడు. ఈ లోకంలో అలాగే దేవుడు మనకు అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సన్నిధిలోనికి వెళితే ఆయన విడుదల, ఆయన బాహుబలంతో విడిపిస్తాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ తరాన్ని దేవుని ఏర్పాటు యుద్ధకు సిద్ధపరుస్తూ యెహోషువ చెబుతున్న మాటని మనం చూస్తాం. 4:23లో చూస్తే, ఎట్లనగా యెహోవా బాహుబలము, యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు రేవు దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రాన్ని ఎండ చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ ఎర్ర సముద్రాన్ని దాటించటం దేనికి సాదృశ్యము? భౌతికంగా మనము బాప్తిస్మం పొందడానికి క్రొత్త నిబంధన ప్రభువైన యేసు రక్తము చేత కడగబడి ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి ఇశ్రాయేలు ప్రజలకి బాప్తిస్మముతో సాదృశ్యం. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, వాళ్ళు ఆ సముద్రంలో వాళ్ళు బాప్తిస్మం పొందారు. రక్షణ పొందినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుని హస్తములో దేవుడు మనల్ని భద్రపరచడానికి కారణం
ఏమిటి అని అంటే, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. మనం ఆయనకు భయపడితే లోకంలో ఏ పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన యొక్క జీవిత గమనాల్లో ఆయన తన బాహువును చాపి ఏం చేశాడు? ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే శత్రువు దేశంలో అగ్నిగుండంలో షడ్రక్ మేషకు అబేద్నెగోలకు తోడుగా దానియేలు శాసనము చేయబడిందని తెలిసి దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు దానియేలుని భద్రపరిచాడు. తన బాహుబలంతో సింహపు నోళ్లను మోయించాడు. మన యొక్క జీవితాల్లో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము బాప్తిస్మం పొందిన మన జీవితాల్లో చాలా అవసరం. ఈనాడు నిబంధనలోనికి వచ్చి ఆ నిబంధనలో నడవకుండా ఎన్నో రకాలుగా అడుగులు వేస్తున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. అలా ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేయలేకపోతున్నాడంటే, వారి జీవితాల్లో ఆయనకు మహిమకరమైన కార్యాలను ఆయన చేయలేకపోతున్నాడు. 118వ కీర్తనలో దావీదు 15వ వచనంలో ఒక మాట చెప్తాడు. నీతిమంతుల గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తుంది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ప్రయాణంలో దేవుడు మన పక్షంగా ఏదైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్న దేవుడు. లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచిన తర్వాత ప్రభువైన యేసు రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన ఏం చేయగలడు? సాహస కార్యాల నుంచి. ఎప్పుడు? రెండు స్థాయిలు అయిపోయింది. దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము ఉత్సహించి సంతోషించగలిగితే, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకుండా, చేతిలోని పైరు చేతికి రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నేను యెహోవా యందే ఆనందిస్తా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషిస్తా. ప్రభువు యెహోవాయే నా యొక్క నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో ఈ విధంగా దేవుడు నడిపించేటువంటి ప్రయాణం కొరకు మనము ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనము ఉత్సాహ సమాధము చేసుకుంటే దేవుడు మన కొరకు ఏం చేస్తాడు? సాహస కార్యాలను చేస్తాడు. మన పక్షంగా అర్హత లేని మన యొక్క జీవితాల పక్షంగా తాను గొప్ప ద్వారాలను ఆయన తెలుస్తాడు. దానికి నీవు చేయాల్సిందల్లా నీ జీవితంలో దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆయన సన్నిధిలో నీవు ఉత్సహించి సంతోషించు. అందుకే పేతురు అన్నాడు ఆదిమ సంఘానికి, దేవుడు తగిన సమయంలో మిమ్మలను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనటువంటి. పేతురు రాసిన మొదటి 5వ అధ్యాయం 6వ వచనం. మన యొక్క జీవితాల్లో మనందరి కొరకు దేవుడు ఒక సమయాన్ని, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు నియమించి ఉంచాడు.
ఆ నియమించిన సమయం వరకు తగిన సమయం మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు ఉంది. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన నిబంధనలో మనం ఉండాలి. ఈ లోకానికి వేరే ఉండాలి. దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి ఉత్సహించి సంతోషిస్తూ ఉండాలి. ఏ మాత్రము మనము సందేహపడకుండా, అవమానపడకుండా, మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని అవహేళన చేస్తున్నా సరే దేవుని హస్తాల్లో మన జీవితాలని అప్పగించుకొని నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే తన నామ మహిమ కొరకు తన బాహువు చాపి మన పక్షంగా అన్ని పరిస్థితుల్లో ఆయన అత్యధికమైన జయం అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 98వ కీర్తన మొదటి వచనంలో మనం ఆ మాట చూద్దాం. దేవుని సన్నిధిలో యెహోవా ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు నిన్ను ఆయన చేతుల్లోనికి అప్పగించుకునేటట్లుగా చేస్తున్నాయా, లేక ఆయన నుంచి నిన్ను దూరం చేస్తున్నాయా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు వేరే ఆప్షన్ లేదు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆయన యొక్క ఆ కనుచూపుల పరిధిలో ఆయన నిలబెట్టేశాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఆ ఏరియా దాటి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి ఏం లేదు, ఇక భద్రత లేదు. మనకేమో అట్లాంటిది ఏం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి మనకేముంది? వచ్చుచూ పోతూ ఉండడం, లోపలికి వస్తూ మేత వేయడం, బయటికి పోవడం, ఈ యొక్క స్వేచ్ఛ మనకుంది, మన ఇష్టం. ఈ పరిస్థితుల్లో మనము ఆయన భద్రతలోనే ఉన్నామా? నా పాస్టర్ గారు చెప్పేవాడు అప్పుడు, దేవుడు కాపాడలేనంత స్పీడ్ దోలమాకండి, అప్పుడు దేవుడి దోతలు కూడా మిమ్మల్ని కాపాడలేవు. నిజంగా దేవుడి దోతలు కాపాడలేనంత స్థితి ఉంటుందా? దేవుని దోతలు నిశ్చయంగా కాపాడతాయి. కానీ దాని అర్థం ఏంటంటే మనము ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి దేవుని సంరక్షణలో, దేవుని భద్రతలో మనం వెళుతుంటే అద్భుతకరంగా ఏమాత్రం శత్రువుకి అవకాశం ఉండదు. దైవజనుడు, గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడు, దేవుడు నన్ను బ్రేకులు తీసేసి డ్రైవింగ్ చేయమన్నాడని చెప్పి ఉన్న కారు బ్రేకులు తీసేసి 250 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ కాదు, ఎంత, 250 కిలోమీటర్లు మధురై, మనం డైరెక్ట్గా మధురై వెళ్ళమని చెప్పాడని మధురై ఎక్కడి నుంచి బయలుదేరి 250 కిలోమీటర్లు తమిళనాడులోని, అక్కడి నుంచి అక్కడికి ఆయన ఉన్న ప్రదేశం నుంచి వెళ్తే 250 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. బ్రేకులు లేకుండా, ఉన్న బ్రేకులు తీసేసి. ఎక్కడా ఏ అభ్యంతరం కాదు. మధురై సిటీలోకి వెళ్ళాక స్పాట్లో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఈ లోక సంబంధమైన అధికారము, అంధకార శక్తుల ప్రభావము, ఆకాశమండల దురాత్మ క్రియలు కొన్నిసార్లు మనల్ని దేవుని హస్తాలకి దూరంగా కొన్ని ఎక్స్ట్రీమ్ పనులు చేయడానికి మనల్ని ప్రేరేపించే పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క
యొక్క ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరంగా ఆయన బాహువులో మనల్ని భద్రపరిచి తగిన సమయంలో మన పక్షంగా ప్రతి పరిస్థితిలోనూ ఆయన జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆయన జయమివ్వకపోతే అక్కడ రాసిన మాట మనం అర్థం చేసుకుంటే ఆయన నామానికి అవమానం కలుగుతుందని ఆయనే మన పక్షంగా జయమిస్తాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట 91వ కీర్తనలో. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయం. ఆ విజయం నీకా ఆయనకా అంటే ఆయన ఎంత ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాడండి. నీ జీవితంలో విజయం ఇవ్వటానికి, నీ పరిస్థితుల్లో విజయాన్ని కలుగు చేయటానికి, నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో నీ పక్షంగా ఆయన పొందే విజయంగా ఆయన చూస్తున్నాడు దానిని. ఆమేన్. లేచి నిలబడి నీ యొక్క జీవితంలో నీ పరిస్థితి ఏదైనా నీవు ఆయన హస్తాలకి నీ పరిస్థితిని అప్పగించుకుంటావా? నీవు ఆయనకు అప్పగించుకుంటే ఆయన చేతిలో నుంచి నీ ఆరోగ్యం కానీ, నీ ఆర్థిక పరిస్థితులు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీకున్నటువంటి పరిస్థితులు, నీ భార్య, నీ భర్త, నీ ఎదురున్న పరిస్థితులు ఏవైనా, అయ్యో ఇది ఏమైపోతుందని నీకు ఆందోళన కలిగించే పరిస్థితులు ఏవైనా, నీకుగా నీవు ఆయన సన్నిధికి అప్పగించుకోగలిగితే నిశ్చయంగా మనం ఆయనకు అప్పగించిన దానిని ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు ఆయన భద్రంగా కాపాడగలిగిన దేవుడు ఆయన. నిన్ను నీవు భద్రపరచుకోలేవు. నీ స్థితిగతులు ఏమైనా, నేడున్న నీ పరిస్థితులు రేపు ఇప్పుడున్నట్లుగా ఉండకపోవచ్చు. నీ ఆరోగ్యము, నీ ఆర్థిక పరిస్థితులు, నీ మానవ సంబంధాలు, నీ యొక్క జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఏవైనా, వాటిని నీవు ఆయన హస్తాలకు అప్పగిస్తే నిశ్చయంగా వాటిని లోక సంబంధమైన అధికారం ఏమాత్రం కూడా దానిని అపహరింపలేదని, ఆయన చేతుల్లో నుంచి ఎవ్వరు కూడా వాటిని అపహరింపలేదని నీవు నీ యొక్క పరిస్థితులను ధైర్యంగా ఆయన హస్తాలకు అప్పగించగలవా? ఆయన సన్నిధిలో నీ ఉంచి నీ జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన సంశయాన్ని, నీలో ఉన్న ప్రతి సందేహాన్ని నీవు విడిచిపెట్టి ఆయన అనుగ్రహించిన రక్షణను, ఆయన మహిమ కలిగిన మార్గములో నీవు అడుగులు వేస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ ప్రయాణంలో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయడానికి నీకుగా నీవు ఆయనకు అప్పగించుకుంటే నిశ్చయంగా ఆయన నిన్నును, నీ పిల్లలను, నీ పరిస్థితులను ఏవి నీవు ఆయనకు అప్పగిస్తావో, ఆనాడు ఇశ్రాయేలీయులు ఆయన్ని ఆరాధించడానికి వాళ్ళ కలిగి ఉన్న స్వాస్థ్యాలన్నిటినీ ఆయన సన్నిధికి అప్పగించి యెరూషలేము వెళితే
ఆ యెరూషలేము నుంచి తిరిగి వచ్చే వరకు వాళ్ళు కలిగి ఉన్న స్వాస్థ్యాలన్నీ భద్రపరిచే బాధ్యత అయింది. ఎవ్వరు ఏది ఆభారింపకుండా ఆయన తన బాహువులో వారి కలిగిన సమస్త సంపాద్యాన్ని ఆయన భద్రపరిచేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితంలో నీవు ఆయన హస్తాలకి నీవు అప్పగించుకొని నీ పరిస్థితులను, నీ జీవన సంబంధమైన పనులను, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను, నేను ఇచ్చిన భార్య భర్త, నీ ఆరోగ్యము, నీ జీవితంలో నీకు ఆందోళనకరంగా అనిపించే పరిస్థితులు ఏవైనా ఆయన హస్తపు నీడలోనికి నీవు వెళితే, ఆయన చేతిలో నీవు ఆ పరిస్థితులను ఉంచితే, ఆయన వాటిని అద్భుతకరంగా భద్రపరచగలిగిన దేవుడు. ఆయన హస్తము తాకితే ఆ పరిస్థితుల్లో గొప్ప రూపాంతరతను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నీకుగా నీవు నీ పరిస్థితులను ఆయనకు అప్పగించు. ప్రభువైన యేసు లోబడనలని వారి కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. అది అన్యజనుల గురించి కాదు, ఆయన ఎరుగని ప్రజల గురించి కాదు, ఆయన నిబంధన యొద్దకు రాని ప్రజల గురించి కాదు. అది చెప్పింది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి యెషయా ప్రవక్త ద్వారా ఆయన చెప్తున్నాడు. దేవుని అంగీకరించిన నీ యొక్క జీవితంలో నీవు ఆయన భద్రతకు అప్పగించుకొని పరిస్థితులు ఏమున్నాయో సంపూర్ణంగా ఆయన చేతిలో నీ పరిస్థితులను ఉంచు. నిశ్చయంగా అవి ఏమవుతాయో అని నీవు నీ జీవితంలో ఉన్న ఆందోళనను తొలగించి నీ భయాన్ని విడిచిపెట్టి నీవు సంపూర్ణంగా ఆయన హస్తాలకు అప్పగించుకో. సర్వశక్తికి ఆది సంబుద్ధుడా, సకల మెరిగిన తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం ఎద్దకు వచ్చి నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది లేదని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క బాహుబలము చేత, నీ చాచిన చేతి చేత ఈ లోకములో నుండి మీరు ప్రత్యేకపరచుకొని నీ అందు విశ్వాసం ఉంచి నీకు మహిమకరంగా అడుగులను వేయడానికి, నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ నీ సన్నిధిలో నిలబడిన బిడ్డల జీవితాలను జ్ఞాపకం చేస్తూ నీవే నీ యొక్క ఆత్మ సహాయంతో వారి యొక్క ప్రతి ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి నీ హస్తాన్ని చాపి నీ ఆత్మ కార్యాలను జరిగించి సమస్తాన్ని నీవు నీ యొక్క నియంత్రణలో ఉంచుకున్నావని బిడ్డలు నిబ్బరంతో, నిరీక్షణతో నీ సన్నిధి నుంచి బయలువెళ్ళినట్లు కృప దయించి తగిన సమయంలో నీవే ప్రతి పరిస్థితిలోనూ నీకు మహిమకరంగా జయమిచ్చే దేవుడవుగా నీవు నానైనా నీ ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడవుగా, నీ సాహస కార్యాలను చేసే దేవుడవుగా నీ బిడ్డల జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడవుగా నీవే నీ ఆత్మతో బిడ్డలను ముద్రించి బలపరిచి నడిపించండి. ఒక శుభప్రదమైన నిరీక్షణతో
వారు ముందుకు అడుగులను వేయటానికి సహాయం చేయండి. తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతున్నారు. నీ సన్నిధి, నీ దూతల పరిచర్యన బిడ్డలకు తోడుగా ఉంది. వారి ఎదుట 6 దినాలు నీ ఆత్మతో వారి ముందున్న కార్యాల్లో నీకు మహిమకరంగా నడిపించు. మరలా తిరిగి నీ సన్నిధికి కూడేసరికి నీవు జరిగించే నీ ఆశ్చర్య కార్యాలను, నీవు జరిగించే నీ సాహస కార్యాలను, నీ హస్తము చాపిన నీవు చేసే ప్రతి మేలులు, తప్పించే ప్రతి కీడులను ప్రతి బిడ్డ జీవితంలో చూచున్నట్లు కృపనిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, కుట్రిలముగా మనను కాపాడుటకు ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఎలా భూమి మీద ఆయన హస్తపు నీడలో ఆయనను వెంబడిస్తున్న వారు కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచయం ప్రభురాత్మ పర్యంతము తోడయండి. ఆయన ఉన్నత కార్యాలను జరిగించునుగా. ఆమేన్. యేసు రక్తమించి, శిలువ రక్తమించి, యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన అపవాది క్రియలకు అనంత నాశనం, యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన విజయం, మనకు ఆశీర్వాదం కలుగును.